క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఈ నూతన దినాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఎంతో ప్రేమామయుడు. మనలను ప్రేమించి ప్రతి దినము ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు కనుక ఆయనకెన్నో స్తుతులు, స్తోత్రాలు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియ శ్రోతలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. గమనించండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. దేవుడు మనకిచ్చేటువంటి ఈరోజు వాగ్దానము, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము, దీవెన, సమస్తము కూడా పవిత్రమైన వరాలే. కనుక ఆ పవిత్రమైనటువంటి వరాలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు మనందరం కూడా ఆ వరాలను కలిగి ఉన్నాము, కలిగి ఉంటాము కూడా. భవిష్యత్తులో దేవుడిచ్చేటువంటి రక్షణ పవిత్రమైన వరం, పరిశుద్ధాత్మ పవిత్రమైన వరము, అలాగే ఆత్మీయ ఫలాలున్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఇలాంటి ఆత్మీయ ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పవిత్రమైన వరాలే. ఇవన్నీ కూడా తాను ప్రేమించినటువంటి జనాంగానికి దేవుడిచ్చేటువంటి గొప్ప వరాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అని చెప్పవచ్చు. తెలుగులో వరములు అన్నాడు, కానీ ఇంగ్లీష్ వెర్షన్లో అవి మెర్సీస్ అన్నాడు. మెర్సీస్ అంటే ఆయన ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అని దాని అర్థం. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులరా, దేవుడు మనకు లోకంలో దొరకనటువంటి ఆశీర్వాదాలు, వరాలు, దీవెనలు ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. కనుక యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించడమే పెద్ద వరం. ఆయన ఈ లోకానికి వచ్చి కలువరిశిలలో మరణించి మనకు రక్షణ అనుగ్రహించారు. దాది సాటి లేనటువంటి వరం, సాటి లేనటువంటి దీవెన, ఆశీర్వాదము. కనుక దేవుడు ఆల్రెడీ మనకి ఆయన వరములు ఇచ్చాడు, ఇస్తారు కూడా భవిష్యత్తులో. ఆల్రెడీ అనుభవిస్తున్న వారు ఉన్నారు, అనుభవించనై ఉన్నవారు కూడా ఉన్నారు. కనుక అలాంటి దేవుడిని మనము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవుడు మనకు ఇచ్చేటువంటి వరాల్లో శాంతి, సమాధానము, దీర్ఘశాంతము అని ఆత్మీయ ఫలాల్లో చెప్పుకొచ్చాడు. కనుక ఈ రోజున మనం ఈ లోకంలో జీవించడానికి మనకేం కావాలన్నా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, దేనిని గురించి భయపడొద్దు. దేవుడు మనకి సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మీరు మాకు వరములు ఇస్తారని వాగ్దానం చేశారు ప్రభువా. అనేక వరములు ఇచ్చారు, ఇకను కూడా ఇవ్వబోతున్నారు ప్రభువా. మేము నమ్ముతున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి, కృపను బట్టి, మీరిచ్చిన అనేక దీవెనలు, ఆశీర్వాదాలను బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈరోజు ప్రభువా, మా ప్రియ బిడ్డల జీవితాల్లో మీ కృపా కాపుదల అనుగ్రహించి బలపరిచి, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, ప్రయాణాలు సమస్తములో కూడా నాయన మీ కృపా కాపుదల నుంచి జయప్రదం చేయమని, దేవా, జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలును కూడా జయించడానికి మీ కృప అనుగ్రహించమని, ప్రభా, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.